హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. అదేదో కొండనవి ఎలుకను పట్టినని ఒక సామెత చెప్తారు కదా. తిరుపతి లడ్డూకి సంబంధించి మొత్తం దేశ విదేశాల్లోని హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తే అప్పట్లో అంటే జగన్మోహన్ రెడ్డి ఇక పొలిటికల్ కెరీర్ మొత్తం కొలాప్స్ అయింది అన్న రేంజ్లో ప్రొజెక్ట్ చేసిరు అనమాట ఈ పచ్చపత్రికలు, డిజిటల్ మీడియా అన్నీ. తర్వాత సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఒక సపరేట్ విజిలెన్స్ కమిటీని వేసి ఆ కేసును సిబిఐకి అప్పగించడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. వాస్తవానికి ఆ నెయ్యికి సంబంధించిన కల్తీ అయ్యిందో లేదో ఇప్పటిదాకా రుజువు చేసిన పాపన ఏ ఒక్కడు పోలేదు. అయిపోయిందేదో అయిపోయిందని వదిలేసారు. ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూల్లో కూడా కల్తీ అయిందని చెప్తే దానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది, తలంటు పోసింది. ఇవన్నీ పక్కన పెట్టి ఇంకా 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 దాని చుట్టే పొలిటికల్ డైవర్షన్ చేయడం కోసం ఇక రకరకాల కథనాలు రాసుకుంటూ వస్తుంది. ఒకసారి చూడండి. లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి నిందితుల అరెస్టు, సిట్ అదుపులో బోలేబాబా డైరెక్టర్లు, వైష్ణవి డైరీ సిఓ, ఏఆర్ డైరీ ఎండి కూడా. అసలు కల్తీ జరిగితే వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలి? దానికి లడ్డు కల్తీకి ఏం సంబంధం? ఇప్పుడు ఆ కల్తీ నెయ్యి సప్లై అయ్యిందా లేదా అన్నదానికే ఒక పెద్ద స్ట్రక్చర్ ఉంది. టీటీడీ బోర్డులు 4-5 స్టేజ్ల్లో స్క్రూటినీ జరుగుతుంది. అవన్నీ అయిపోయిన తర్వాతనే లోపలికి తీసుకెళ్తారు. అక్కడ కూడా మళ్ళీ ఆ పాకశాలలో కూడా అన్ని టెస్టులు చేసిన తర్వాతనే లడ్డూలను బయటికి రిలీజ్ చేస్తామని చెప్పి ఆఖరికి టీటీడీ ఈఓ శ్యామాలరావుతో సహా అంతమంది చెప్పినా కూడా ఇంకా కల్తీ ఎక్కడుంది? ఇప్పుడు ఏం లేదు, ఈ బోలేబాబా వీళ్ళని అడ్డం పెట్టి వీళ్ళని అరెస్ట్ చేసి దీన్ని తిరుపతి లడ్డుకు రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనమాట. ఆ ఇష్యూకు సిట్ అదుపులో బోలేబాబా డైరెక్టర్లు, వైష్ణవి డైరీ సిఓ, ఏఆర్ డైరీ ఎండి కూడా. 4గురికి తిరుపతి రూయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, రిమాండ్ విధింపు, తిరుపతి సబ్ జైలు తరలింపు. సిట్ అదుపులో 2 డైరీలకు చెందిన మరో 10 మందికి పైగా సిబ్బంది రేపో మాపో అరెస్టు. ఆయా ప్రాంతాల్లో బృందాల సోదాలు, అనధికార అగ్రిమెంట్లు, రాజకీయ కోణంపై ఆరా. తిరుమల శ్రీ వెంకటేశ్వరి లడ్డు ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో 4 కీలక నిందితులకు ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ నేతృత్వంలోని ఏర్పాటు చేసిన సిట్ ఉత్తరాఖండ్లోని రూర్కీలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెనుమాకలోని వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ సిఇఓ అపూర్వ వినయకాంత్ చావ్డా, తమిళనాడులోని డిండిగల్లో ఉన్న ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖరన్ను అరెస్ట్ చేసింది. కల్తీ జరిగిన కాలంలో విపిన్ జైన్, పోమిల్ జైన్ వైష్ణవి డైరీ డైరెక్టర్లుగా ఉన్నట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. 4గురిని ఆదివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్లో ఉన్న సిట్ కార్యాలయానికి తరలించారు. రాత్రి 8:20 సమయంలో రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేసి వైద్య పరీక్షల నిమిత్తం 4గురిని భారీ భద్రత నడుమ రూయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం రాత్రి 9:10 రెండవ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ నివాసానికి తీసుకెళ్లారు. కేసు విచారణ అధికారిగా ఉన్న జిల్లా అదనపు ఎస్పీ వెంకట్రావు, ఏపీపీ వారిని ఆయన ఎదుట ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్ట్ను పరిశీలించిన న్యాయాధికారి 4గురికి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం వారిని తిరుపతి సబ్ జైలుకు తరలించారు. ఇది జరిగిందని చెప్పి ఇంకా మళ్ళీ ఆవు గడ్డి కథ ఉంటుంది కదా, అది రాసుకొస్తారనమాట. అసలు ఆ కల్తీకి జరగలేదు మహాప్రభు అని చెప్పి అందరూ ఆ కల్తీని, నెయ్యి కల్తీని పసిగట్టే ఆ సంస్థ అక్రమాలు కూడా వెలుగులోకి వచ్చి ఇక అన్ని రకాలుగా కౌంటర్ అయినా కూడా మన వారాహి యాత్రికుడు పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో పోయి డిక్లరేషన్ ఇచ్చిన, దుర్గాగుడి మాత గుడి కింద నుంచి పైకి కడుక్కుంటూ పోయినా, ఎన్ని స్టంట్లు వేసినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేకపోయింది ఆ ఇష్యూ. సో అంటే ఏవైతే రాళ్ళు వేసిరో అవన్నీ తిరిగి మనకే కొట్టేసరికి దానికి ఏదో ఒక లాజికల్ కంక్లూజన్ ఇవ్వాలన్న ఆరాటం తపన తప్పిస్తే అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఈ 4గురిని అసలు దేనికోసం అరేంజ్ చేసిరు అన్నది కూడా క్లారిటీ లేదు. దానికి లడ్డు కల్తీ అని చెప్పి ఒక ముసుగు తొడిగి ఇప్పుడు రాష్ట్ర ప్రజల దృష్టిలో ఇంకా అయిపోయింది మమ అనిపించేసినాం అని చెప్పి చెప్పుకోవడం కోసం అనమాట ఇదంతా. సో ప్రజలకు అర్థమైతలేదు, మరీ వెర్రివేంగలప్పలని అనుకోవడం వీళ్ళ మూర్ఖత్వం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.